నమస్తే అందరికీ. బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇప్పుడు నేను చూపిస్తున్నా. అయితే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. కింద క్లాత్ క్రాస్ కటింగ్లో వచ్చేటట్టుగా మనం చూసుకొని బ్యాక్ పార్ట్ని దానిపైన వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ మడత పెట్టుకొని మనం చుట్టూ లైన్ అనేది గీసుకోవాలి. ఇలా చుట్టూ లైన్ గీసుకోవాలి. అయితే నేను ఫ్రంట్ నెక్ ముందే మార్క్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫ్రంట్ నెక్ అదేవిధంగా సైడ్ స్టిచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకున్నా. అక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ కూడా మనం మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి షోల్డర్ నుంచి నెక్ వరకు ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు కింద మనము 4 వేళ్ళు పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ సైడ్ 3 వేళ్ళు పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనము ఈ విధంగా కలుపుకోవాలి. ఈ నెక్ రౌండ్ అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచు కింద చంక డౌన్ అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా మనము చంక డౌన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర మనము ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకొని దాన్ని క్రాస్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ జాగ్రత్తగా చూసుకొని మార్క్ చేసుకున్న తర్వాత మనం చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్, అదేవిధంగా ఉక్స్ కాజా డాట్, ఆర్మ్ హోల్ డాట్ ఇలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు నేను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము మెయిన్ డాట్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు, ఈ విధంగా 1 ఇంచు గ్యాప్తో మనము ఒక 2.5 ఇంచు పొడవుతో మనము మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. ఇలా మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ కాజా వైపు మీకు అర్థం కావడం కోసం మళ్ళీ నేను చెప్తున్నా. ఇప్పుడు ఉక్స్ కాజా డాట్ కోసము మిడిల్లో చూసుకొని మనము ఒక 2-2.5 ఇంచులు మనము ఈ ఉక్స్ కాజా డాట్ కూడా 1/2 ఇంచు వెడల్పుతో వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, 1/2 ఇంచు వెడల్పు చాలు. అదేవిధంగా మెయిన్ డాట్ పట్టుకుంటే ఆర్మ్ హోల్ డాట్ ఈజీగా ఈ విధంగా స్ట్రైట్గా మనకు కనిపిస్తుంది. లేదు మేము డ్రా చేసుకుంటేనే కుట్టగలుగుతామంటే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. అయితే మెయిన్ డాట్ నుంచి ఈ ఉక్స్ కాజా డాట్కి ఆర్మ్ హోల్ డాట్కి మధ్యలో 1.5 ఇంచు గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ మూడింటికి మధ్యలో మనకు త్రిభుజాకారం అనేది కనిపిస్తుంది. ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకున్నామంటే ఈ 2 డాట్స్ మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా త్రిభుజాకారం మనకు కనిపిస్తుంది. ఈ మెయిన్ డాట్కి, ఉక్స్ కాజా డాట్కి, ఆర్మ్ హోల్ డాట్కి మూడింటికి 1.5 ఇంచు గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు డ్రా చేసుకొని కుట్టిరంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ డాట్స్.